జానీ మాస్టర్ని ఇప్పటి వరకు కూడా బిగ్గెస్ట్ కొరియోగ్రాఫర్ ఎవరైనా ఉన్నారు అంటే ఇండస్ట్రీలో మనం వన్ అండ్ ఓన్లీ జానీ మాస్టర్. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ అమ్మాయి డైరెక్ట్గా ఒక 40 పేపర్లో అయితే కేసు అయితే డాక్యుమెంట్ సబ్మిట్ చేసిందంట. ఈ 40 పేపర్లో సబ్మిట్ చేయడం వల్ల ఏమైందంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. మనోడు ఆ విషయంలో దాక్కోవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఎవడైనా ఒక తప్పు చేస్తేనే దూరంగా వెళ్ళి దాక్కుంటాడు. తప్పు చేయనోడు ఏం చేస్తాడు, ధైర్యంగా ముందుకు వస్తాడు మీడియా ముందుకి. మనోడు మీడియా ముందుకు వచ్చి నేనేమీ గొంజలేదు ఆ అమ్మాయిని, ఒక చిన్న మీడియా మాట బిగ్ టీవీ ఏదో సంథింగ్, ఆ మీడియా ముందుకు వచ్చి నేను అమ్మాయిని గొంజలేదు, గుంజినట్టు ప్రూవ్ చేస్తే నా మొత్తం ఈ కెరియర్కే నేను వదిలేసుకుంటా, రాజీనామా చేసేస్తా అని శపథం చేశాడు. బాగానే ఉంది. అక్కడితో మళ్ళీ ఇంకా లైవ్లో కనబడకుండా వెళ్ళిపోయాడు. ఎక్కడికో లడఖ్లో షూట్ అంట, దగ్గర బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి గోవాలో దొరికితే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఎస్ఓటి టీం అయితే తీసుకొచ్చి కేసు మొత్తం పరిశీలిస్తే అసలు విస్తుపోయే నిజాలన్నమాట. అది ఎప్పుడు కని విని ఎరగని ఒక కొరియోగ్రాఫర్ ఇలా చేస్తాడా అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి కేసులో పెట్టిన ఆధారాల ప్రకారంగానే మాట్లాడదాం, మనం వేరే టాపిక్లు వద్దు, అక్కడ ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి అయితే నన్ను ఎన్నో సంవత్సరాలుగా సెక్సువల్గా అసలు చేస్తున్నాడు, నన్ను అత్యాచారం ప్రయత్నాలు ఎన్నోసార్లు చేసి నేను ఇలాగా ఒక షూట్ పని మీద ముంబై తీసుకెళ్ళినప్పుడు షూట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక హోటల్లో నేను దిగాం, ఒక రూమ్ తీసుకొని. ఆ రూమ్లో నన్ను బలవంతం చేసి పాడు చేసిన తర్వాత ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేయకుండా ఇంకెక్కడైనా నువ్వు నోరు ఇప్పినట్లయితే ఖచ్చితంగా నీకు లైఫ్ లేకుండా చేస్తా, నిన్ను చంపేస్తా అని బెదిరించడం వల్ల ఆ అమ్మాయి బయటికి చెప్పుకోలేకపోయిందన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయిని అలా జరిగిన తర్వాత వేరు షూట్లకి స్టేట్లకి వెళ్తూ ఉంటారు కదా, పెద్ద కొరియోగ్రాఫర్ కదా, వెళ్ళినప్పుడల్లా ఇలాగే సెక్సువల్గా అరెస్ట్ చేయడం, ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే ఆ క్యారీ వ్యాన్లోకి తీసుకెళ్ళి అద్దానికేసి మొఖానికేసి కొట్టడం, చాలా ప్రవర్తించాడని అయితే కేసులో క్షుణ్ణంగా రాసిచ్చింది. ఇంకో పాయింట్, ఇప్పుడు మాస్టర్కి ఇది ఎదుర్కొనే సమయంలో చాలా ఆరోపణలు వచ్చినాయి, చాలా మంచి అవార్డులు వచ్చినాయి, అవార్డులు వచ్చినాయి. మన మేఘం మురిసే సాంగ్కి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వచ్చింది. అలాంటి నేషనల్ అవార్డు వచ్చిన జానీ మాస్టర్పై ఏమైనా ప్రతిపక్షాల కుట్ర ఉందా లేదా ఈ కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారో. ప్రస్తుతానికి అసలు తెలిసిన మ్యాటర్ ఏంటంటే ఆ అమ్మాయి కేసు పెట్టే విధానం చూస్తుంటే ఎవరో వెనకాల పెద్ద బలం ఉండి కావాలనే జానీ మాస్టర్ని ఇరికిచ్చారేమో అన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది న్యూస్. ఇది ఏంటి, నిజం ఏంటి, అబద్ధం ఏంటి, నిజాలు తెలుసుకోవాల్సిన సమయం దగ్గర పడింది. కాబట్టి నార్సింగ్ పోస్టులు అయితే ఎస్ఓటి టీం అంటే ఈ ఉంటారు కదా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్, వాళ్ళైతే మొత్తం ఇండియా మొత్తం గాలించి ఎక్కడుంటే అక్కడ పట్టుకొని తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఇప్పుడు అబ్స్కాండింగ్లో లేడు, ప్రస్తుతం ఇంటికాడే ఉన్నాడో, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో పెట్టారు, విచారిస్తున్నారు. ఈ మ్యాటర్ మొత్తం క్లియర్ అవుతుంది. రేపు పొద్దున్న మధ్యాహ్నం కల్లా ఈ మ్యాటర్ మన ముందుకు వచ్చేస్తుంది. అప్పటి వరకు కూడా ఈమె పెట్టిన కేసు అయితే ఏ విధంగా ఉందంటే చాలా దారుణంగా ఉంది. కొరియోగ్రాఫర్లు ఎప్పుడు కూడా ఇలాంటి ఇండస్ట్రీలో ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ని ఎవ్వరు కూడా ఈ టైప్ ఆఫ్ కేసు ఎవరు పెట్టలేదు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే. మా ఒక్క జానీ మాస్టర్ మీదే ఇలా పెట్టింది ఎందుకని, నేను మైనారిటీ తీరక ముందు కానించి 2019 అంటే ఆ టైంకి మైనారిటీ కూడా తీరలేదు ఆ అమ్మాయికి. ఆ టైం నుంచి నన్ను ఇలా సెక్సువల్గా అసలు చేస్తున్నాడు జానీ మాస్టర్ అని కేసు పెట్టింది. ఇప్పుడు అది ఏంటి అనేది నిజం తెలుసుకోవాలి ఫస్ట్ జనాలు. కంప్లైంట్లో ఇంకొకటి కూడా రాసింది ఆ అమ్మాయి, ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మతం మార్పిడి చేయమంటున్నాడు. ఇది ఎలా ఉంటుందంటే మతం మార్పిడి అనేది ఇక ఒక ముస్లిం మతానికి చెందినవాడు కాబట్టి జానీ మాస్టర్, ఆ అమ్మాయి హిందూ మతానికి చెందిన కాబట్టి హిందూ మతాన్ని నుంచి ముస్లింకి కన్వర్ట్ అయ్యి పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడని క్లియర్గా రాసింది ఆ లెటర్లో. ఇలాగా చేయడం వల్ల ఏమవుతుందంటే జిహాదీ ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి, అర్థమైందా? ఇదంతా జిహాదీ ఎఫెక్ట్ కూడా ఉంది అన్న ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి. ఎంతవరకు నిజాలనేది రేపొద్దున ఖచ్చితంగా సిఐ గారు వివరిస్తానని చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి. ఇప్పటి వరకు అయితే జానీ మాస్టర్ అయితే దొరకబెట్టాం. ఇక వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ గారు కూడా వచ్చి
కొంతమంది కొరియోగ్రాఫర్ల మీద అగ్రెసివ్గా కొన్ని కేసులు అయితే పెట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు కొరియోగ్రాఫర్లు ఎవరు కూడా ఈ టాపిక్ గురించి ఏమి చెడుగా మాట్లాడలేదు నాకు తెలిసినంత వరకు. కొంతమంది ఉంటారు, ఎందుకంటే అతనికి విరోధులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు అందులోకి మన జానీ మాస్టర్ ఇందులో కొరియోగ్రాఫర్ యూనియన్కి ప్రెసిడెంట్ కాబట్టి, అందులో నేషనల్ అవార్డు విన్నర్ కాబట్టి, ఇదేమన్నా కక్ష సాధింపు కొరియోగ్రాఫర్లు పడకుండా ఎవరైనా కేసు పెట్టారేమో అనే కోణంలో కూడా ఆలోచించాలి. ఇది మొత్తం టోటల్గా చూసుకుంటే మనోడు అందులోకి జనసేన పార్టీలో ఒక కార్యకర్త మెంబరు. వెంటనే జనసేన నుంచి ఒక పిటిషన్ అయితే వచ్చింది, వెంటనే నోటీసు. ఈ కేసు ఎప్పుడైతే రేజ్ అయిందో అప్పుడే జనసేన పార్టీ కార్యకలాపాలకు నిషేధం, నువ్వు ఈ మ్యాటర్ తేలే వరకు పార్టీలో ఎటువంటి యాక్టివిటీస్కి నువ్వు ముందుండకూడదు అని అయితే వచ్చింది. నిన్నగాక మనం చూసుకుంటే కలకత్తాలో జరిగిన రేప్ కేసులో జస్టిస్ కింద ఒక శాంతి ర్యాలీ అయితే జరిగింది. ఆ ర్యాలీలో కూడా జానీ మాస్టర్ పార్టిసిపేట్ చేశాడు. అలాంటి మంచి మంచి పనులు చేసిన జానీ మాస్టర్ ఇలా చేశాడా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా అందరిలోనూ కలకలం రేపుతుందన్నమాట. ఈ క్వశ్చన్ మార్క్ని విడదీయాలంటే ఖచ్చితంగా జానీ మాస్టర్ రేపొద్దున్న కోర్టులో సబ్మిట్ చేసే విధానాన్ని బట్టి, అక్కడ ఇచ్చే తీర్పును బట్టి ఆధారపడి ఉంది. అప్పటి వరకు కూడా మనం ఈ ఎలిగేషన్స్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని, ఇప్పుడు సెక్సువల్గా అసల్ట్ అనే కేసు అయితే ఏదైతే పోక్సో యాక్ట్ అయితే ఏదో ఉందో ఆ యాక్ట్ కింద కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతానికి ఆ పోక్సో యాక్ట్ అనేది నాన్ బెయిలబుల్ వారెంట్ అన్నమాట. ఈ వారెంట్తో కేసు తీసుకున్న వాళ్ళు ఎక్కువగా చిల్డ్రన్స్ అబ్యూస్ చేసిన వాళ్ళ మీద ఎక్కువగా ఈ చట్టం అనేది వ్యతిరేకత ఉంటుంది. దీనివల్ల ఒకవేళ శిక్ష పడితే 10 నుంచి 12 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇది గనక రుజువు కాలేదు అనుకుంటే ఇవన్నీ ఎలిగేషన్స్ జానీ మాస్టర్ మీద కావాలని ఎవరో ప్రతిపక్షాలు కుట్ర అని కూడా ఇది మనం క్లియర్గా చెప్పవచ్చు.